హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి విద్యా దృక్పథాలకి సంబంధించి సెకండ్ యూనిట్ యొక్క వీడియో నెంబర్ 4 అన్నమాట. ప్రీవియస్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ నోట్స్ మీకు కావాలి అనుకుంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి జాయిన్ అవ్వండి. మనం ఈ వీడియోలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించి కొన్ని సంస్థల గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఎన్సీఆర్టీ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఎన్సీఆర్టీ అంటున్నాం. ఎన్సీఆర్టీ యొక్క ఫుల్ ఫామ్ డైరెక్ట్గా క్వశ్చన్ అడగవచ్చు. ఎన్సీఆర్టీ అంటే ఏంటి అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఓకేనా, తెలుగులో దీన్ని ఏమంటారు అంటే జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి అని చెప్పి అంటారు. ఎప్పుడు స్థాపించారు అంటే 1961 సెప్టెంబర్ 1వ తేదీన 1961 సెప్టెంబర్ 1న ఈ ఎన్సీఆర్టీ స్థాపన జరిగింది. ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే ఢిల్లీలో ఉంది. అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు ఎన్సీఆర్టీకి అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి అధ్యక్షుడిగా ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే ధర్మేంద్ర ప్రధాన్. నెక్స్ట్ సభ్యులుగా ఎవరుంటారు దీంట్లో అంటే రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారు. నెక్స్ట్ పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని విధాన నిర్ణయాల్లో కీలకమైన పాత్ర గల స్వయం ప్రతిపత్తి సంస్థ ఈ ఎన్సీఆర్టీ. నెక్స్ట్ ఇది 1961లో స్థాపించబడింది కదా. అప్పట్లో పనిచేస్తున్న 7 రకాల విద్యా సంస్థలను విలీనం చేసి ఈ ఎన్సీఆర్టీని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఎన్సీఆర్టీ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు విద్యా విషయక సలహాదారుగా వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఎన్సీఆర్టీకి సంబంధించిన విభాగాలు ఎన్ని అంటే 15 విభాగాలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఎన్సీఆర్టీకి సంబంధించి డైరెక్టర్ అనేవాళ్ళు ఒకరు ఉంటారు. అధ్యక్షుడు వేరు, డైరెక్టర్ వేరు. డైరెక్టర్ ఎవరు అంటే ప్రస్తుతం 2022 నుండి ఇప్పుడు దాకా అంటే 2024 ప్రస్తుతం ఇప్పటిదాకా అయితే దినేష్ ప్రసాద్ సక్లాని. ఒకవేళ ఈ వీడియో మీరు తర్వాత చూస్తున్నట్లయితే గూగుల్లోకి వెళ్ళి ఎన్సీఆర్టీ డైరెక్టర్ అని టైప్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. వాళ్ళని నోట్స్లో రాసుకోండి. నెక్స్ట్ ఎన్సీఆర్టీ యొక్క ప్రాంతీయ కేంద్రాలు ఉంటాయి, ఆర్ఐఈస్ అంటాం. ఆ ప్రాంతీయ కేంద్రాలను ఏమంటాము? ఆర్ఐఈస్ అంటాం. అంటే రీజనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆర్ఐఈ అంటాం ప్రాంతీయ కేంద్రాన్ని. ఎన్సీఆర్టీ యొక్క ప్రాంతీయ కేంద్రాలను ఏమంటాము అంటే ఆర్ఐఈస్ అంటాం. అంటే రీజనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. అవన్నీ అంటే 5 వాటిని గుర్తుపెట్టుకోవాలి. అజ్మీర్ వచ్చేసి ఉత్తర ప్రాంతీయ కేంద్రం, మైసూర్ వచ్చేసి దక్షిణ ప్రాంతీయ కేంద్రం, భోపాల్ వచ్చేసి పశ్చిమ ప్రాంతీయ కేంద్రం, భువనేశ్వర్ వచ్చేసి తూర్పు ప్రాంతీయ కేంద్రం, షిల్లాంగ్ వచ్చేసి ఈశాన్య ప్రాంతీయ కేంద్రం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఎన్సీఆర్టీలోని ఇంకొన్ని భాగాలు అనేవి ఉన్నాయి. అవేంటో చూద్దాం. అంటే ఎన్సీఆర్టీ కింద పనిచేస్తున్న ఇంకొన్ని సంస్థలు అవేంటి అంటే ఎన్ఐఈ, సిఐఈటీ, పిఎస్ఎస్సిఐవిఈ, ఆర్ఐఈ. ఈ ఆర్ఐఈస్ గురించి మనం ఇప్పుడే తెలుసుకున్నాం కదా. ఆర్ఐఈలు 5. అవేంటి అంటే రీజనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాము. అవేంటి అజ్మీర్, మైసూర్, భోపాల్, భువనేశ్వర్, షిల్లాంగ్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా. సో ఇవి అయిపోయింది. నెక్స్ట్ ఈ ఎన్ఐఈ అంటే ఏంటి అంటే చూడండి, ఎన్ఐఈ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ సిఐఈ ఏంటి అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ పిఎస్ఎస్సిఐవిఈ ఫుల్ ఫామ్స్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. పండిట్ సుందర్లాల్ శర్మ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్. దీని యొక్క ప్రధాన కార్యాలయం భోపాల్లో ఉంది. నెక్స్ట్ ఈ ఎన్సీఆర్టీకి సంబంధించి విధులను గురించి చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి సిబిఎస్ఈ బుక్స్ని తయారు చేయడం. సిబిఎస్ఈ అంటే ఏంటి? మన సెంట్రల్ యొక్క బుక్స్ ఉంటాయి కదా, వాటిని తయారు చేయడం ఈ ఎన్సీఆర్టీ యొక్క విధి. ఆ బుక్స్ అనేవి హిందీ అండ్ ఇంగ్లీష్ మాధ్యమాల్లో మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ పరిశోధనలు చేస్తుంది. వేటికి సంబంధించి అంటే పాఠశాల విద్య అలాగే ఉపాధ్యాయ విద్యకు సంబంధించి పరిశోధనలు కూడా జరుపుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ రాసుకోండి. ఈ ఉపాధ్యాయులకు సంబంధించి వృత్తిపూర్వక శిక్షణ మరియు వృత్యంతర శిక్షణని కూడా ఈ ఎన్సీఆర్టీ అందజేస్తూ ఉంటుంది. నెక్స్ట్
రాష్ట్రాల బోర్డులకు అంటే రాష్ట్రాలకు సంబంధించి విద్యా బోర్డులకు పరీక్షలను ఎలా నిర్వహించాలి, ప్రశ్నాపత్రాలను ఎలా తయారు చేయాలి, అలాగే మూల్యాంకనం ఎలా చేయాలి అనేవన్నీ కూడా ఎన్సీఆర్టీ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విషయ ప్రణాళికల్ని ఎలా తయారు చేయాలి అంటే విషయ ప్రణాళికలను తయారు చేస్తుంది, విద్యా ప్రణాళికలను తయారు చేస్తుంది, టీఎల్ఎన్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీ నిర్దేశించడం జరుగుతుంది. నెక్స్ట్ ఎన్టీఎస్సీ, ఇది ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఎన్టీఎస్సీ అంటే నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్ని ఇది నిర్వహించడం జరుగుతుంది. జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్షను నిర్వహించి ఉపకార వేతనాలను అందిస్తుంది అంటే స్కాలర్షిప్స్ని ఇస్తుంది. 1000 మందికి స్కాలర్షిప్స్ని ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ ఈ పరీక్షని 10th క్లాస్లో నిర్వహించి అర్హులైన వారికి ఉన్నత విద్యకు కావాల్సిన ఆర్థిక సహకారాన్ని అందించడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎన్సీఎఫ్ని తయారు చేసే సంస్థ ఏది అని చెప్పి క్వశ్చన్ అడిగితే డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేసేయచ్చు ఎన్సీఆర్టీ. ఎన్సీఎఫ్ అంటే మీకు తెలుసు కదా, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటే జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాన్ని కూడా ఈ ఎన్సీఆర్టీ తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎన్సీఆర్టీలో భాగమైన ఎరిక్ అంటే ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ కమిటీ ప్రతి సంవత్సరం పాఠశాల విద్యపై అలాగే ఉపాధ్యాయ విద్యలో నూతన విధానాలు మరియు ప్రయోగాలు అనే అంశంపై పరిశోధన చేసిన వారికి ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏ పేరుతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, ఇన్నోవేషన్స్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్, ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ పేర్ల మీద అఖిల భారత పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఎన్సీఆర్టీ అనేది నిర్వహిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నిర్వహించిన తర్వాత 100 మందికి జాతీయ అవార్డులను ఇస్తుంది. ఓకేనా, ఒక 100 మందిని ఎంపిక చేసుకుని జాతీయ అవార్డులను ఇస్తుంది. ఈ పోటీ ఆధారంగా ఒక 100 మందిని ఎంపిక చేసుకుని జాతీయ అవార్డులను ఇస్తుంది. ఆ అవార్డులను టీచర్ ఎడ్యుకేషన్ అంటే డిఎడ్లో పనిచేసే టీచర్స్కి ఒక 70 మెంబర్స్ని తీసుకుని ఈ అవార్డులను ఇస్తుంది. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ అంటే స్కూల్స్లో పనిచేసే ఉపాధ్యాయులను ఒక 30 మందిని తీసుకుని ఈ అవార్డును ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ దీన్నే కొంచెం చేంజ్ చేశారు, చూడండి, దీన్నే కొంచెం చేంజ్ చేశారు. ఎప్పుడు అంటే 2008-9 సమయంలో ఆ అవార్డులనే కొంచెం చేంజ్ చేశారు. ఎవరు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్టెన్షన్ వారు కొద్ది మార్పులు చేసి, ఇదివరకు ప్రత్యేకంగా వ్యక్తులకు ఇచ్చేవారు కదా అవార్డు, ఈ మార్పుతో ఆ వ్యక్తులకి కాకుండా సంస్థలకి ఇవ్వటం ప్రారంభించారు. సంస్థలకి ఒక 20,000 రూపాయల బహుమానంతో పాటు జాతీయ అవార్డును కూడా ఇవ్వటం ప్రారంభించారు. ఎప్పటి నుండి అంటే 2008-9 మధ్య కాలంలో కొద్దిపాటు మార్పులు చేసి ఇలా ఇవ్వటం ప్రారంభించారు. ఏ పేరుతో అంటే ఆల్ ఇండియా కాంపిటీషన్ ఆన్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఇవేమీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ ఒకసారి చదువుకోండి. ఈ బహుమానం ఎంత అండ్ ఎవరికి ఇస్తారు అనేవి మాత్రం గుర్తుపెట్టుకోండి. చేంజ్ అనేది ఎప్పుడు వచ్చింది అనేది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇవి మనకి ఎన్సీఆర్టీకి సంబంధించిన అన్ని అంశాలు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.